ఏపీలో సైబర్ నేరాలను అరికట్టడానికి ప్రభుత్వం బహుముఖ వ్యూహాన్ని అమలు చేస్తోందని హోంమంత్రి అనిత ప్రకటించారు. 1930 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసి సైబర్ నేరాల ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టుగా తెలిపారు కవిత. పోలీసులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ కూడా ఇస్తున్నామని తెలిపారు. అలాగే పర్యాటక రంగానికి కూడా అధిక ప్రాధాన్యమిచ్చామని తెలిపారు మంత్రి కవిత. అనిత ఏపీ శాసనమండలిలో హోంమంత్రి అనిత బడ్జెట్ను ప్రవేశపెట్టారు. పోలీస్ శాఖకు 3000 కొత్త వాహనాలను త్వరలో అందించనున్నాం. డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ మోసాలు వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనేందుకు ప్రతి జిల్లాలోని ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. స్మార్ట్ పోలీసింగ్ల ల్యాబ్ల స్థాపన, కృత్రిమ మేధస్సు ఆధారిత ప్రాజెక్టులు, ఆధునిక కమ్యూనికేషన్ మరియు భద్రతా పరికరాలు, సీసీటీవీ మరియు డ్రోన్ వినియోగంతో సాంకేతికంగా దృఢమైన పోలీస్ వ్యవస్థ నిర్మిస్తున్నాం. కొత్త ఏపీ పోలీస్ అకాడమీ స్థాపన కోసం 94 ఎకరాలు కేటాయించాం. నిర్మాణ పనుల ప్రారంభానికి ఈ సంవత్సరంలోనే 15 కోట్ల రూపాయలని కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. శ్రీకాకుళం, రాజమండ్రి, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో 4 కొత్త ఇండియా రిజర్వ్ ఏపీఎస్పీ బెటాలియన్లు ప్రారంభించి 3920 పోస్టులు మంజూరు చేశాం. పౌర పోలీస్ నిష్పత్తిని మెరుగుపరిచేందుకు 5757 స్టైఫండరీ క్యాడెట్ ట్రైనీ కానిస్టేబుల్ నియమించాం. ఏపీ పర్యాటక విధానం 2024-29 ద్వారా పరిశ్రమ హోదా, మూలధన సబ్సిడీ, ఎస్జీఎస్టీ రీఎంబర్స్మెంట్లు, స్టాంప్ డ్యూటీ మినహాయింపులు, పారదర్శక భూ కేటాయింపులతో ప్రగతిశీల విధానాన్ని అమలు చేస్తున్నాం. ఏపీ పర్యాటక భూ కేటాయింపు విధానం 2025 ద్వారా గణనీయంగా ప్రైవేటు భాగస్వామ్యాన్ని క్యారవాన్ టూరిజం మరియు హోమ్ స్టే రంగాల్లో ఆకర్షించడమైంది. 117 ఎంఓఎల్ ద్వారా 20,088 కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 1,22,637 ఉద్యోగ అవకాశాలు సృష్టించాం. 6,681 కోట్ల విలువైన ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత గరిష్టంగా 428 కోట్ల కేంద్ర పర్యాటక గ్రాంట్ లభించింది. సూర్యలంక, అఖండ గోదావరి, గండికోట, సింహాచలం, బొర్రాగుహలు, అహోబిలం, నాగార్జున సాగర్ వంటి ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి జరుగుతోంది. రాష్ట్రం 7 ప్రాధాన్య కేంద్రాలు మరియు 25కి పైగా థిమాటిక్ సర్క్యూట్లతో కూడిన బహుముఖ పర్యాటక గ్రిడ్ను అభివృద్ధి చేసింది.